నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు పసందైన రుచులతో మిమ్మల్ని పలకరించే మన రుచి చూడు కార్యక్రమం ఇవాళ వచ్చేసింది గచ్చిబౌలిలో ఉన్న టీ గ్రిల్ కండి. మరి టీ గ్రిల్ నుంచి రంజిత్ గారు సరికొత్త రెసిపీ పరిచయం చేస్తామంటున్నారు. అదేంటో మనము చూసి నేర్చుకుందాం. హాయ్ రంజిత్. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను రంజిత్. ఎక్కువగా పరమేష్ గారు చెప్తూ ఉంటారు మీకోసం చాలా చక్కనైన రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారంట. సరే, మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నావు? చికెన్ మెజెస్టిక్ మేడం. చికెన్ మెజెస్టిక్. ఓకే, మెజెస్టిక్ రెడీ చేస్తున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసాయి. ఓకే, ముందుగా మనం చికెన్ తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్, మైదా, పెరుగు, వెల్లుల్లి, మిర్చి, జీలకర్ర, సాల్ట్, మిర్చి పౌడర్, సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఆయిల్ తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. మరి ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుందా, కొంచెం టఫ్గా ఉంటుందా? ఈజీగా ఉంటుంది. ఓకే, అందరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అంట. ఓకే, మరి ముందుగా మనం ఏం తయారు చేసుకోవాలి? మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పెట్టేద్దాం. ఓకే, ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం మిగతా ప్రాసెస్ అంతా తయారు చేసుకోవచ్చు. ఓకే, వేసేసే ఆయిల్. డీప్ ఫ్రై ఐటమ్ కదా, స్నాక్ లాగా బాగుంటుంది. ఇంత ఆయిల్ పడుతుందా? ఓకే, ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం కోటింగ్ మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ఓకే, బౌల్ తీసేసుకో. చికెన్ ఎంత తీసుకున్నావు? 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాము. దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, అంత కొంచెం మళ్ళీ సాస్లో వేస్తామా? కోటింగ్ ఓన్లీ. గుడ్డు తీసుకోవాలి. ఎగ్ వైటేనా, ఎల్లో కూడానా? ఎల్లో కూడా వేయచ్చు. ఓకే, లైట్గా తీసుకొని. లైట్గా అది కూడా. ఓకే, లైట్గా కలర్ ఆరెంజ్ రెడ్ కలర్. కార్న్ ఫ్లోర్, మైదా, అది 1 స్పూన్. మైదా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి మేడం. ఓకే, సాఫ్ట్ ఉంటుంది. తర్వాత మిక్స్ చేసుకోవాలి అంతే. కొంచెం హాఫ్ ఎగ్ లాగా తీసుకున్నావు. అలానే కొంచెం కలర్ తీసుకున్నావు. కార్న్ ఫ్లోర్, మైదా కొంచెం ఎక్కువైనా తీసుకున్నాము. కార్న్ ఫ్లోర్ కొంచెం తీసుకోవాలి. ఓకే, తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. లైట్గా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎందుకు వేస్తున్నారు? కోటింగ్ సాఫ్ట్ వస్తుంది. అచ్చా, ఓకే. లైట్గా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. అంటే మనకి ఇలా విడిపోయేటట్టు రావాలి, అంతేనా? మెజెస్టిక్స్ అన్ని. ఓకే, మనకి ఆయిల్ హీట్ అయింది కదా. హీట్ అయిందా? అయిపోయింది. ఈ కటింగ్ చాలా కష్టం రంజిత్? ఏం లేదు మేడం, మామూలుగా కొద్దిగా స్లైస్ కట్ చేయాలి. అంటే అంత నీట్గా క్లీన్గా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవడం అంటే కొంచెం ఫస్ట్ టైం అంటే అట్లా ఉంటుంది మేడం, ఇక అలవాటు అయిపోతే. ఓకే, ఇది స్నాక్ ఐటమా టోటల్గా? స్నాక్. ఆయిల్ అంటే భయం లేదు, అట్లా వేసేస్తున్నా. అలవాటు అయిపోయింది. చేసే పని డైలీ ఇదే కదా. ఓకే, నిజమే. నువ్వు చెప్తుంది ఏంటంటే మనం చేసే వంట 10 మంది మెచ్చుకుంటే ఆనందం ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళకు కూడా నచ్చిందంటే వాళ్ళు కూడా ఇంకో వారికి చెప్తూ ఉంటారు. నిజమే. ప్రాపర్గా కుక్ అవ్వాలంటే మనకి ఎంత టైం తీసుకుంటుంది చికెన్? 10 మినిట్స్ వరకు అవుతుందా? కొంతమంది హైలో పెట్టి తొందరగా అయిపోవాలని చెప్పేసి వేయిస్తూ ఉంటారు. కానీ లోపల మనకు తొందర అవుతుంది, కానీ లోపల ఉడకదు. పచ్చి ఉంటే మళ్ళీ టైం తీసుకున్నా మంచిగా అవుతుంది, మంచిగా కావాలి. ఓకే, ఇది మనకి ఉడికింది అంటే పైకి కాస్త తేలుతూ వచ్చేస్తాయి అన్నమాట. గట్టి టైట్ అవుతుంది, కడక్ అవుతుంది. ఓకే, లైట్ గా కలర్ వేసుకోవడం వల్ల మనకి ఆ ఎల్లో చూడు భలే కనిపిస్తుంది, చూడడానికి బాగా అనిపిస్తుంది మేడం. అవును, కరెక్ట్గా మనం ఏ క్వాంటిటీ ఎక్కువ వేసినా సరే మనకి ప్రాపర్ వేలో రాదు కదా. కరెక్ట్గా ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా పట్టాయి దానికి, అదే చూస్తే తెలుస్తుంది. ఓకే, మూవీస్కి వెళ్తూ ఉంటావా అండి? చూస్తూ ఉంటావా టైం దొరికినప్పుడు? నైట్ డ్యూటీ అయిపోయినాక ఒక ఫ్రెండ్స్ అంతా అట్లా. ఎలా ఉంది మీకు? వరంగల్లో బాగుందా, హైదరాబాద్లో బాగుందా? వరంగల్లో నేను ఫస్ట్ నుంచి వరంగలే. అవును, ఇప్పుడు అయిపోయినా అక్కడ ఎంటర్ అయిపోయినాక ఇక్కడికి వచ్చాను. ఓకే, 5 years నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ క్లైమేట్ కానీ, ఫుడ్ కానీ?
బాగుంటుంది. హైదరాబాద్ కూడా మనకి లోకలే కదా, వరంగల్ హైదరాబాద్ పక్క పక్కనే కాబట్టి వెళ్ళేసి వచ్చాడు డైలీ ఇట్లా. మనకి ఒక 10 నిమిషాల పాటు బాగా వేగించుకోవాలి. వేగిందని మనకి కలర్ వస్తుంది ఏమైనా, లైట్గా కలర్ రావాలా, కడక్ అవుతుంది మేడం. కడక్ అవుతుంది. ఓకే, కుక్ అయినట్టేనా ఇది? తీసేద్దామా? ఓకే, ఈ కలర్ వస్తే మనకి కుక్ అయిపోయినట్లే. స్లో పెట్టుకొని చేయాలి మేడం. స్పీడ్ అయితే తొందర అవుతుంది కానీ లోపల కాదు, ఉడకదు. పకోడీ లాగా ఉంది కదా మనకి. ఇలా కూడా మనం తినొచ్చేమో, బాగుంటుందా? కొంచెం మసాలా తక్కువ. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సాస్ చేసుకోవాలి మేడం దీన్ని. సాస్. ఓకే ఓకే రంజిత్, ఇప్పుడు మనం రెడీగా తీసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి లైట్గా. ఇప్పుడు ఇది ఆన్ చేయి. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాక గార్లిక్, మిర్చి, గార్లిక్, ఆనియన్, జింజర్, వెల్లుల్లి, అల్లం, మిర్చి, అలానే గార్లిక్ కూడా వేశారు. ఓకే, ఇది ఫ్రై కావాలి మేడం. ఇది ఫ్రై అయినాక జీరా కంపల్సరీ వేసుకోవాలి కదా? వేసుకోవాలి మేడం. జీరా అలాగే ఎండుమిర్చి కూడాను. ఓకే, ఎండుమిర్చి, కాజు, కొంచెం కాజు. దీనికి మెయిన్ టేస్ట్ అనేది దీంట్లోనే వస్తుంది, అంతే కదా? ఇది మనం వెజ్తో కూడా తయారు చేసుకోవచ్చా? పన్నీర్ మిస్టేక్ ఉంటుంది మేడం, పన్నీర్తో. ఓకే, పన్నీర్ని ఏ విధంగా? సేమ్ ఇప్పుడు నువ్వు చూపించిన మైదా, కార్న్ ఫ్లోర్ రెండు మిక్స్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అదే విధంగా ఫ్రై చేయాలా? అదే విధంగా ఫ్రై చేయాలి. పన్నీర్ కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. విడిపోదు కదా ఇంకా మనకి వేయించినాక. ఓకే, పుదీనా వేసుకోవాలి. పుదీనా. ఓకే, ఇవన్నీ టేస్ట్ని ఇంకాస్త పెంచుతాయి అన్నమాట. పుదీనా, జీరా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది చికెన్ మిస్టేక్. సో చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, జీలకర్ర, అలానే మనకి కొంచెం కాజు కూడా వేశారు. వేసేసి పుదీనా కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుతూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పేస్ట్ ఎంత వేసుకోవాలి? 1 స్పూన్. ఓకే, టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ 1 స్పూన్. చిల్లీ సాస్ 1 స్పూన్. చిల్లీ సాస్ కూడా 1 స్పూన్. సోయా సాస్ 1 స్పూన్. ఓకే, చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాస్ 1 స్పూన్ అన్నీ వేసుకున్నాము. తర్వాత మెయిన్గాను మిర్చి పేస్ట్ కూడా వేసుకున్నామండి. రెడ్ చిల్లీ పేస్ట్. మసాలా వేసుకోవాలి మేడం. ఏ మసాలా అండి? ఉప్పు తగినంత. ఉప్పు మనం ఇందులో అసలు వేయలేదు కాబట్టి లైట్గా ఇందులోనే వేస్తాం. దీంట్లో చూసుకోవాలి. మిర్చి, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ కూడా. ఇవన్నీ టేస్ట్కి. ఉప్పు, కారం, అలానే మిరియాల పొడి. ఓకే, వైట్ మిరియాలు, బ్లాక్ మిరియాలు 2 పొడులు కూడా వేసేస్తాం. మంచిగా ఫ్రై అయినాక పెరుగు వేసుకోవాలి మేడం. పెరుగు. ఓకే, ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. మనం మంచిగా పడడానికి కొద్దిగా కలర్ వేసుకోవాలి మేడం, లైట్గా. ఓకే, మంచిగా ఫ్రై కావాలి సాస్. ఓకే, ఇంకా వాటర్ యాడ్ చేయక్కర్లేదు కదా? పెరుగులో లిక్విడ్ ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న ఈ మెజెస్టిక్స్కి పట్టేస్తుంది. ఓకే, ఫ్రై అయినాక అది వేసుకోవాలి మేడం. ఓకే, మెజెస్టిక్ వేసుకోవాలి.
ఇవి వేడివేడిగా సర్వ్ చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, కరెక్ట్గా సరిపోయింది చూసారా, మీరంతా క్వాంటిటీతో వేశారు కాబట్టి కరెక్ట్గా పట్టింది, ఎక్కువ అవ్వలేదు. మనం ఎంత తీసుకున్నాం దాన్ని బట్టి చేసుకోవాలి. సాస్ మళ్ళీ ఎక్కువ అయితే బాగోదు, లూజ్ అవుతుంది. అవును. తీసే ముందు కొత్తిమీర పుదీనా వేసుకో. పుదీనా కొత్తిమీర ఫైనల్గా వేసుకుంటా రెడీ అయిపోయినట్టు. ఇవన్నీ వేసేసి మరీ ఎక్కువ టైం కాకుండా మనం అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. 2-3 minutes అయితే ఓకే, అయిపోయింది. అయిపోయినట్లేనా? డిష్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ప్లేట్లో తీసేసుకున్నాం. సూపర్, ప్రాపర్గా దానికి అంతా మనం వేసుకునే సాసులు అన్నీ కూడా పట్టేటట్టు చక్కగా సెట్ అయింది. చికెన్ మెజెస్టిక్ రెడీ అయిన చూడండి, చెప్పండి మేడం చూసి. తప్పకుండా రంజిత్, చికెన్ మెజెస్టిక్ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉందండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. అరోమా అయితే అదిరిపోతుంది, గుమ్మగుమ్మలాడుతూ ఉంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చాలా 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 బాగుంది. సాయంత్రం టైంలో స్నాక్కి బెస్ట్ ఆప్షన్ అంటే చికెన్ మెజెస్టిక్ అని చెప్పొచ్చండి. చాలా ఈజీగా రెడీ చేసేసాడు, ఆ టేస్ట్ కూడా అంత చక్కగా ఉంది. ఫైనల్గా మనం వేసుకునే ప్రతి సాస్ యొక్క టేస్ట్ కూడా చాలా తెలుస్తుంది. అలానే మధ్యలో చిన్న చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, వాటి టేస్ట్ కూడా చాలా బాగుందండి. మెయిన్గా చికెన్ ప్రాపర్గా కుక్ అయింది కాబట్టి దాని టేస్ట్ కూడా అదిరిపోయిందండి. కొంచెం లోపల సాఫ్ట్గా ఉంది, బయట మసాలాలన్నీ కూడా దానికి పట్టుకొని మంచి టేస్ట్ అనేది యాడ్ అయింది. అసలు మరి సాయంత్రం తినాలి అంటే ఇలాంటి స్నాక్ తినాలి అనిపించేటట్టుగా రెడీ చేసిన ఈ చికెన్ మెజెస్టిక్ అయితే మీరు మాత్రం మిస్ చేసుకోకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. లేదు అనుకుంటే టీ గ్రిల్కి విజిట్ చేయండి. మరి చూసారు కదా, చక్కనైన రెసిపీ చాలా ఈజీ మెథడ్లో నేర్పించారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ అయితే చేసుకోండి. రంజిత్, చాలా 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 టేస్టీగా ప్రిపేర్ చేసేసావు, ఈజీగా అయిపోయింది. మనకి తక్కువ టైంలోనే మంచి టేస్టీ రెసిపీ అయితే మాకు నేర్పించేసావు. ఇలాంటివన్నీ మనం హోటల్లోనే తింటామేమో అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చా అనేది మాకు చాలా చక్కగా నేర్పించావు. మంచి ఇంగ్రీడియంట్స్తో, హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చక్కగా మంచి టేస్టీ రెసిపీ అయితే మాకు చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు రంజిత్ గారు నేర్పించిన చక్కనైన చికెన్ మెజెస్టిక్ చాలా ఈజీ మెథడ్లో నేర్పించారు కదా. మరి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇవాల్టి మన రుచుడు కార్యక్రమం. రేపటి రుచుడు కార్యక్రమంలో మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ కలుద్దామా? అందరికీ అసలు నమస్తే.